ఈరోజు నెల్లూరు నగరంలో కానివ్వండి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానివ్వండి, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులన్నింటిలో కూడా పాత డోర్ నంబర్లు ఉన్న కారణంగా గత 10 సంవత్సరాలుగా కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఈ యొక్క పాత డోర్ నంబర్లు ఇంకొక డివిజన్లో నూతన డోర్ నంబర్లుగా ఉన్నందున ఈ కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఈ యొక్క ఎలక్షన్ లిస్టుని, డివిజన్ లిస్టుని ఆల్ఫాబెట్లో తీసుకున్నందున ఈ యొక్క ఓటర్ లిస్టులో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి పాత ఓట్లన్నీ కూడా వేరే డివిజన్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇది 2 పర్యాయాలు కార్పొరేషన్ ఎలక్షన్లు ఇప్పుడు జరిగినప్పుడల్లా ఈ విధంగా వస్తుండడం జరుగుతుంది. ఇది ప్రజలకి చాలా ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే పాత డోర్ నంబర్లు మార్చుకోనందున ప్రజలు ఆ యొక్క డోర్ నంబర్లో ఈ యొక్క జంప్లింగ్లో వేరే వార్డులోకి వెళ్తున్నందువలన ప్రజలకి అవి అర్థం కాక ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మా ఓట్లు ఈ వార్డులోనే వేసాము, ఇప్పుడు మా ఓట్లు పక్క వార్డులో పోయాయని చెప్పి అపోహపడి ప్రభుత్వం మీదుగా చెడ్డ పేరు, అధికారుల మీద చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు కలెక్టర్ హౌస్లో ఉన్నటువంటి డిఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక 3-4 నెలల్లో జరిగే కార్పొరేషన్ ఎలక్షన్లో ఇదే విధంగా పాత డోర్ నంబర్లు కానీ ఈ యొక్క నూతనంగా వచ్చినటువంటి ఓటర్ లిస్టులో ఉంటే రాబోయే రోజుల్లో జరిగే కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరలా గత 2 పర్వాలు ఏ విధంగా జరిగాయో అదే విధంగా ఈ యొక్క ఓల్డ్ డోర్ నంబర్లు అన్నీ కూడా ప్రజలందరూ కూడా వేరే డివిజన్లో పడే ఆస్కారం ఉంది. దీన్ని ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. అందువల్ల ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ యొక్క ఎస్ఆర్ కార్యక్రమంలో మొదటి విడతలో బిఎల్ఓలందరూ కూడా చాలా పకడ్బందీగా, పారదర్శకంగా కూడా ఈ ఓటర్ లిస్టు తయారు చేయడం జరిగింది. అప్పుడు పరిస్థితుల్లో పాత డోర్ నంబర్లని నూతన డోర్ నంబర్లుగా మార్చే వెసులుబాటు లేనందున ఇప్పుడు కరెక్షన్స్ అవకాశం ఇచ్చినందున ఇప్పుడు ఒక బూత్లో 50 నుంచి 100 దాకా ఉన్నాయి. బిఎల్ఓలు అనుకుంటే 2 డేస్లో ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ యొక్క ఫామ్ 8ని పెట్టి ఇవన్నీ కూడా నూతన డోర్ నంబర్లుగా మార్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ అధికారులకు మేము తెలియజేస్తున్నాం, వెంటనే బిఎల్ఓలకి మీరు ఈ యొక్క విషయాన్ని తెలియజేసి వారిని ఈ యొక్క పాత డోర్ నంబర్లు ఉన్నటువంటి అందరిని కూడా వారి యొక్క ఫోన్ ద్వారా వారి దగ్గరికి పిలిచి ఫామ్ 8 పెట్టే విధంగా చర్యలు తీసుకుని ఈ యొక్క నూతన డోర్ నంబర్లు వేసి రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరలా ఈ యొక్క విధంగా చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని మేము తెలియజేస్తున్నాం.